కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గంలోని తమరాడ గ్రామాన్ని సందర్శించిన మంత్రి కొండపల్లికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో చేసిన సంక్షేమం అభివృద్ధిని వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలను నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నీటి కొరత కోసం కొందరు మహిళలు ప్రస్తావించగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న జలజీవన్ మిషన్లో ఈ గ్రామాన్ని భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేరుస్తున్నామని మంత్రి తెలిపారు. గత వైసీపీ పాలనలో పల్లెలు అభివృద్ధిలో పూర్తిగా కుంటిపడగా కూటమి పాలనలో ప్రగతి పరుగులు పెడుతోందన్నారు. ఇంకా కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళా సోదరులు చాలా మంది పెన్షన్స్ నిమిత్తం అవ్వచ్చు, అభయ ఇష్టం పెన్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇతర అవసరాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నాకు వెలుగు వస్తుంటే ఈ రోజు మనం ఎంత చేసినా కూడా అంత ఇంకా చాలదు అన్న పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పరిపాలనకు మన అవకాశం ఇవ్వబట్టే మనం ఇంకా వెనకడికి వెళ్ళిపోయాం. గతంలో ఇదే గ్రామం నాకు తెలుసు. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ వృత్తి నుంచి చాలా మంది పాటరీ కానీ కుమ్మరి వాళ్ళు కానీ అందరూ బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ గ్రామం ఒకప్పుడు సస్యశ్యామలం. అందరూ బాగా బతికిన కుటుంబాలే. ఎందుకంటే వృత్తి రీత్యా వాళ్ళందరికీ ఉన్నాయంటే, ఆ కళలు ఉన్నాయంటే ఇక్కడ మంచి ప్రదేశం, ఒక నివసించే ప్రదేశం ఇక్కడ ఉండేది. దాన్ని అన్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే చాలా పని చేయాలి. దాని నిమిత్తమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రతి సచివాలయాన్ని అభివృద్ధి చేయడానికి, మండలం అభివృద్ధి చేయడానికి, నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి, జిల్లాను అభివృద్ధి చేయడానికి విజన్ ప్లాన్ ఎలాగ చేస్తే బాగుంటుందని పెద్ద కార్యాచరణ చేస్తాం. దాని నిమిత్తమే మీరు చూశారు, ఇప్పుడే సోదరిమణి సర్పంచ్ గా చెప్తున్నారు, సుమారు 45 లక్షలు ఈ గ్రామంలో ఉన్న మహిళలకు లోన్ ఇప్పించామని గడిచిన సంవత్సరంలో. ఎందుకంటే ఈరోజు మీరు ఏం చేసుకోవాలన్నా కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది.